హక్కు ఇనిషియేటివ్ అనే ఎన్జిఓకి ఐఎమ్ ద ఫౌండర్ అండ్ ద డైరెక్టర్. హక్కు ఇనిషియేటివ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్ మా ఎన్జిఓ క్రితం 10 ఏళ్ల కంటే ఎక్కువ సమయం నుంచి రీసెర్చ్ బేస్డ్ సివిక్ అండ్ మున్సిపల్ గవర్నెన్స్ గురించి పనిచేస్తుంది. హైదరాబాద్లో కూడా మేము చాలా పనిచేసాం, ఎస్పెషలీ అబౌట్ సిటిజన్ పార్టిసిపేషన్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ హైదరాబాద్. హక్కు ఇనిషియేటివ్ గురించి మీరు ముందర కూడా వినుంటారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ campaigns we did was about the wine shops, where we did citizen referendum and local voting to in residential areas lo unna wine shops gurinchi ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, అక్కడ ఉండాలా ఉండకూడదా. ఇది క్రితం గవర్నమెంట్లో మీకు చాలా బాగా గుర్తుంటుంది. 3-4 years క్రితం హైదరాబాద్లో విస్తృతంగా వైన్ షాప్స్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ లోకల్ రెసిడెంట్స్ దానికి ప్రొటెస్ట్ చేసినప్పుడు హక్కు ఇనిషియేటివ్ దాంట్లో ముందరకొచ్చి ప్రజల అభిప్రాయాల్ని ముందర పెట్టి ఒక ఒత్తిడి తీసుకొచ్చి గవర్నమెంట్ చేత ఆ వైన్ షాప్స్ని, ఆ పర్మిట్ రూమ్స్ని క్లోజ్ చేయించడం జరిగింది. ఇలాగే మాన్సూన్స్లో మీకు అందరికీ తెలుసు, వానలు వచ్చినప్పుడు ఎలాంటి వరద పరిస్థితులు మన సిటీలో ఉంటాయో వాటిలో ఆ పరిస్థితుల్లో కూడా మార్పు రావడానికి మేము కృషి చేసి, ఎప్పుడు చేసినా కూడాను సిటిజన్ కమ్యూనిటీ లీడర్స్ని, సివిల్ సొసైటీ లీడర్స్ని అందరినీ తీసుకునే మేము ముందుకు వెళ్ళాం. ఇప్పుడు కూడా ఈ రోజున హక్కు కన్సల్టేషన్స్ అని పెట్టి మన సిటీలో అవుతున్న డెమోలిషన్స్, అది మీకు కూడా తెలుసు, దీని గురించి చాలా క్రిటిసిజం అయింది. ఆ క్రిటిసిజం ఎంతవరకు కరెక్టో కాదో ప్రజల ముందర ఉంది. పొలిటికల్ రీజన్స్ మూలంగా ఏదో ఒక మాట మీద రూలింగ్ పార్టీని అటాక్ చేయాలనుకుని క్రిటిసిజం చేయడం కూడా జరిగింది. దీని వెనకాల ఉన్న పాలిటిక్స్ వాళ్ళ మూలంగానే క్రితం గవర్నమెంట్ టైంలో 2014 నుంచి హైదరాబాద్ స్థితి ఏ రకంగా దయనీయంగా తయారైందో అది కూడా ప్రజల ముందర ఉంది. దీని గురించి ఇవాళ ఒక ఆల్మోస్ట్ డే లాంగ్ డిస్కషన్ పెట్టుకున్నాం. దీని ఒక్కొక్క బిందువు మీద ఎంతో డీటెయిల్డ్గా ప్యానల్ డిస్కషన్ పెట్టుకుని మాతో చాలామంది సివిల్ సొసైటీ నుంచి, అలాగే ఈ విషయాల మీద ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, హైదరాబాద్లో అయిన ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఎన్ని ఏళ్లగా ఎన్ని దశాబ్దాలుగా నడుస్తుందో వాటి గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళు, అలాగే ఢిల్లీలో భాగీదారీ అని ఒక మూమెంట్ మొదలుపెట్టి ఎలా ప్రజలతో కలిసి రూల్స్, రెగ్యులేషన్స్, ఇలాంటి డిసిషన్స్ తీసుకోవచ్చు అన్న ఒక మోడల్ని చూపించిన అశోక్ బసీన్ గారు ఢిల్లీ నుంచి, డాక్టర్ లుబ్నా సర్వత్ గారు ఎన్ ఎక్స్పర్ట్ ఆన్ లేక్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ ఇన్ హైదరాబాద్, అలాగే బ్రదర్ వర్గీస్ గారు సోషల్ యాక్టివిస్ట్, హ్యూమన్ రైట్స్ ఎక్స్పర్ట్, ఇలా చాలామంది, ఇంకా చాలామంది ఉన్నారు మన ప్యానెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఆడియన్స్లో. వీళ్ళందరూ కలిసి ఒక రెజల్యూషన్ ఇవాళ మేము పాస్ చేయడం జరిగింది. ఈ రెజల్యూషన్లో ముఖ్యంగా 2-3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి, కన్సల్టేషన్ ప్రాసెస్ ఉండాలి అని అందరూ అనుకుంటున్నారు. ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఉండాలి. అంటే జన్ సున్వాయి అనేది మనం మిగతా దేశంలో కూడా వింటుంటాం. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ కన్సల్టింగ్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ అ పర్టికులర్ ప్రాబ్లమ్ ఆర్ ఎ పర్టికులర్ ఇష్యూ విచ్ ద గవర్నమెంట్ ఈజ్ సీకింగ్ టు సాల్వ్. ఏ పాలసీ తీసుకొచ్చినా మనం జన్ సున్వాయి అంటే ప్రజల నుంచి ఆ సొల్యూషన్స్ కనుక తీసుకెళ్తే అవి ప్రజలకి అందుబాటులో ఉండే రకంగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఆ సొల్యూషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇన్ కేస్ దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమైనా పాలసీలో చేంజెస్ రావాలన్నా కూడాను ప్రజల దగ్గర నుంచి ఆ డిసిషన్ వస్తే ఇట్ వుడ్ బి బెటర్ అని దట్ ఈస్ వన్ వే ఆఫ్ డెమోక్రటైజింగ్. అంటే కింద లెవెల్ దాకా డెమోక్రసీ ఎలా తీసుకెళ్ళాలని. రెండో పాయింట్, ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ మూసీ రివర్ బేసిన్ అథారిటీ గురించి కూడా ఒక డిమాండ్ వచ్చింది, ఒక డిస్కషన్ వచ్చింది. ఇది వస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చనే ఒక ఆలోచన. అలాగే మన మూసీ రివర్ని డీసిల్టింగ్ చేస్తే గనక దాంట్లో నీటి పారుదల ఎక్కువ అవుతుంది, అలాగే ఒక రకంగా నిలిచిపోయినట్టు ఉండదు. దీని మూలంగా హెల్త్, మన సిటీలో ఉంటున్న
ప్రజలందరికీ హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయి అని ఇంకో సజెషన్ వచ్చింది. అలాగే డేటా ఉండాలి. అంటే ఆ రివర్కి రెండు వైపులా మూసీ రివర్ని కనుక తీసుకుంటే లేకపోతే ఈవెన్ ఎంక్రోచ్మెంట్స్ గురించి తీసుకుంటే ల్యాండ్ గ్రాబ్స్ చేసిన ఏరియాస్ కానీ లేక్స్ మాయమైపోతున్నాయి దాని గురించి కానీ ఉన్న డేటా అందరికీ అందుబాటులో ఉండాలి, వెబ్సైట్స్ మీద ఉండాలి అనే సజెషన్ కూడా వచ్చింది. ఈ సజెషన్స్ అన్నిని తీసుకుని మేము ఒక హక్కు ఇనిషియేటివ్, మా ఎన్జిఓ హక్కు ఇనిషియేటివ్ వైపు నుంచి ఒక రెజల్యూషన్ తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2-3 డేస్లో దాన్ని తయారు చేసి మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. వీ హోప్ that citizen-centric governance can bring a better understanding of what is happening in Hyderabad. I think a lot of good is happening in Hyderabad. I believe that the demolitions and the way forward which the government has shown is the right way forward. It has to be understood in the context of the future of Hyderabad. అది మనం ఎలా చేయొచ్చో ఈ హక్కు కన్సల్టేషన్స్ ఇవాళ మేము చేసి చూసాం. We are very happy with the results, and it is very good to see that a lot of constructive suggestions have come in the Hakku resolution. Now may I ask Dr. Lubna to say a few words. అందరికీ సలాం అండి. తెలుగు or ఉర్దూ? తెలుగు. సో ఇక్కడ ఈ హక్కు ఇనిషియేటివ్ వైపున మనకి ఏదైతే ఈ రోజు ఇక్కడ డిస్కషన్ చేసుకున్నామో చాలా ఫ్రూట్ఫుల్గా ఉండేనండి. అండ్ ఇట్ ఈస్ అ వెరీ నెసెసరీ స్టెప్. అండ్ నేను ఇక్కడ ముఖ్యంగా మనం రెజల్యూషన్స్లో అందరితో పాటు నేను కూడా ఇక్కడ కాంట్రిబ్యూట్ చేసింది ఏంటంటే, మన ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు పిలుపు ఇచ్చిన మేరకు అది మనందరి బాధ్యత అవుతుంది. ఎందుకంటే ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు, ఆనరబుల్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారు, దట్ మీరు తప్పకుండా పూర్తి అపోజిషన్ని కూడా చెప్పినారు, అటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ ప్రజలకు కానీ అందరికీ చెప్పారు, మీ దగ్గర ఏమైనా మీకు ప్లాన్ ఉంటే తప్పకుండా రెస్టోరేషన్ గురించి, మూసీ గురించి, అన్నిటి గురించి ప్రతి ఇష్యూ మీద ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు మాటికి పిలిపివ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన ప్రజలందరిది బాధ్యత అవుతుంది. మన ప్లాన్స్ తప్పకుండా ఇలా పబ్లిక్ కన్సల్టేషన్స్ జరుపుకుంటూ మనం ఇవ్వడం మన బాధ్యత. నెంబర్ 2 ఏంటంటే, ఆ మూసీ వెడల్పు ఒకటే 250 కిలోమీటర్స్, కానీ దాని విడతి ఎంత ఉంది, దాని క్యారింగ్ కెపాసిటీ ఏముంది అన్నది మొన్న రీసెంట్గా ఇరిగేషన్ శాఖ కూడా ఐఐటికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎంత విడతి ఎక్కడ ఉంది ఏంటి అన్నది అనంతగిరి హిల్స్ దగ్గర నుంచి వాడేపల్లి దాకా మనకి మొత్తం పబ్లిక్ డొమైన్లో అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఐఐటి హైదరాబాద్ దగ్గర నుంచి తప్పకుండా అది పబ్లిక్ డొమైన్లో పెట్టడం అవసరము. ఎందుకంటే పబ్లిక్ మొత్తంకి తెలియాలి. దాని తర్వాత మనం చూసింది ఏంటంటే, మినిస్టర్స్ ఒకటి చెప్పడం, బ్యూరోక్రాట్స్ ఇంకొకటి చెప్పడం అన్నది ఉండకూడదు. మినిస్టర్స్ చెప్పిన దాన్ని అది గ్రౌండ్ మీద ట్రాన్స్లేట్ అవ్వాలంటే మనం మూసీ దగ్గర చూసినాం, ప్రజలు గొగ్గోలు అయిపోయినారు. అలా అవ్వకూడదు. వాళ్ళకి ఫస్ట్ సోషల్ ఇంజనీరింగ్ అవ్వాలా. ఒక డెసిషన్ తీసుకున్నారంటే ముందు ప్రజల రిప్రజెంటేటివ్స్ లేకపోతే యాక్టివిస్ట్ అక్కడికి వెళ్ళి ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి సోషల్ ఇంజనీరింగ్ చేసి అప్పుడు ఆ లీగల్ స్టెప్ అన్నది తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ నాన్ నెగోషియబుల్స్ అన్నది మనం చాలా పెట్టుకోవాలి. అది పర్యావరణంకి కానీ డెమోక్రసీకి కానీ కరప్షన్ లేకుండా చేయాలని కొన్ని నాన్ నెగోషియబుల్స్ మనం పెట్టుకొని ముందు వేస్తే మనం ప్రజాహితంలోనే ప్రతిదీ జరుగుతుందని మేము అందరం కలిసి నమ్ముతున్నాము. థ్యాంక్ యూ. అశోక్ బసిన్ గారు ఢిల్లీ నుంచి భాగీదారీ గురించి హిందీలో మాట్లాడతారు. भागीदारी स्कीम हमने दिल्ली में 2000 से शुरू करी, तब 19 रिप्रेजेंटेटिव थे, आज करीबन 6000 हैं। इसका एक बेसिक पर्पस सिर्फ इतना है कि ज़मीन से जुड़े हुए हर वर्ग का लोग सरकार को अपनी तकलीफ़ बताएं और सरकार को एक प्लेटफॉर्म दे, जैसे हम दिल्ली में करते थे मैं आप तक, कि हर डिस्ट्रिक्ट में हर महीने में एक मीटिंग करी जाती थी जिसमें एक डीएम, डिस्ट्रिक्ट में डीएम बैठते थे और जितने भी डिपार्टमेंट पब्लिक से कंसर्न है, बिजली, पानी, सड़क, स्वास्थ्य, उनके ऑफिसर्स वहाँ होते थे। और हर एसोसिएशन, आरडब्ल्यूज, रेजिडेंस वेलफेयर एसोसिएशन और मार्केट ट्रेडर एसोसिएशन अपनी अपनी समस्याओं को वहाँ रखते थे और ये डिसीजन था कि उनको अगले महीने की मीटिंग में उसका एटीआर जमा कराना है कि ये प्रॉब्लम सॉल्व हुई तो ठीक, नहीं हुई तो क्यों नहीं। लेकिन इस सब के लिए सबसे ज़्यादा ज़रूरी है कि मुख्यमंत्री डायरेक्टली इसको इनिशिएटिव करें, नहीं तो जो सीनियर ऑफिसर्स हैं वो उसका लुक आफ्टर नहीं करेंगे। सेकंड, गवर्नमेंट जो भी पब्लिक पॉलिसी बनाए वो उस मीटिंग में बताएं
ताकि ग्राउंड लेवल तक ये पता लगे कि आपने ये स्कीम लॉन्च करी। कॉमन मैन को वो स्कीम पता ही नहीं लगती, वो सिर्फ ब्रोकर्स को पता होती है कि किसको कैसे इनिशिएटिव करना है। तो मेरा ये मानना है कि अगर सरकार इसको पॉजिटिव करेगी तो ग्राउंड लेवल से लेके ऊपर तक हैदराबाद बहुत समय में भी इंक्रोचमेंट से भी और अदर प्रॉब्लम से भी क्लियर हो जाएगा। थैंक यू। Thank you. Brother Varghese. I represent the Working People's Coalition, which is about 300 independent trade unions all over the country that have come together to protect the rights of particularly the unorganized sector workers. And also Chhatri, Campaign for Housing and Tenurial Rights, that has been looking at Musi River, how to protect it, and how to protect the rights of people who live along the river. As far as Musi is concerned, and as far as lakes are concerned for that matter, these are not issues merely of the political parties, not merely of governments of the time either. These are eternal issues that need eternal solutions that will protect this city. And in that context, how do we, through a very consultative process, including all stakeholders, are able to protect the river? Happily, the government has separated Hydra and the lake issues from the Musi River issue. Musi River is a unique issue in itself. People who live along the river in the upstream, people who live along the river in the city, people who live along the river downstream. It's a very large issue, and this issue needs to be addressed very comprehensively. People who live along the river, who are the first stakeholders, I'm not talking about the primary stakeholders, they are the first stakeholders because they are closest to the river. They have always said that Musi River need to be protected. Musi River need to be energized. And the first thing that need to be done is stop chemicals flowing into the river. Which means you need to address the industrial lobby. You need to address other polluters, municipal polluters. And this is the first step if you are to think of cleaning the river. Because merely setting up STPs or other is not going to save the river. Yes. Because microbes microbes will be destroyed by chemicals that come into the river. So chemicals need to be treated. Chemicals need to be addressed. It has to make sure that chemicals do not pollute the river. And this is important both in terms of people who live in the river, but even more particularly the villages down the stream who depend on the river for agriculture. Secondly, there has to be a very consultative process of all stakeholders, but particularly people who live along the river, through a very structured process of consultation, through a structured process, and they have wisdom. There is a native wisdom that is there among people. Thank you. That That word should catch up. taking that wisdom, prepare a project, prepare a DPR, a people's DPR, that can be supplemented by which our consultants have been, but then that needs to be done. Through that process, people who live along the river with all the craftsmanship that they have, all the different livelihoods that they have, many other cities have done that. Amsterdam has done that. Venice has done that. There are other cities globally that have done that. They have integrated the skills and crafts of people into the river process itself so that they themselves become tourist hubs. The type of skills that people have along the river that can attract tourists. So people have been asking, protect our dwellings, make them beautiful, get the best architects in the country so that best designs are made for the houses that are there. Streets, skills, in other words, river and the people, not river versus the people. Thank you. River and the people, I think it is possible that
we can have an understanding, a comprehensive plan that includes people and the river, for which I think people who live along the river particularly and everyone else would be happy to participate and happy to contribute. And so this is something that we are again placing before the government. Please listen to the people. Please listen to other stakeholders who have their heart for the city and for the river. Thank you. నేను ఇందాక చెప్పినట్టు మా కన్సల్టేషన్స్ ఇవాళ చాలా పాజిటివ్గా చాలా కన్స్ట్రక్టివ్గా అయినాయి. ప్రతి వారు ఈ మూవ్ని సపోర్ట్ చేస్తున్నారు. దట్ మూసీని క్లీన్ చేయాలి, రివర్ ఫ్రంట్స్ని అంటే అక్కడున్న ప్రజలతో ఇంటిగ్రేట్ చేసి డెవలప్ చేయాలి, అలాగే లేక్స్ని ప్రొటెక్ట్ చేయాలి. సో ఇక్కడ చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న పనిని అందరూ మెచ్చుకున్నారు, అందరూ సపోర్ట్ చేశారు. ఓన్లీ మన కన్సల్టేషన్స్తో చేస్తే కనుక అక్కడ ఈ ఇంప్లిమెంటేషన్ అనేది, ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రజలు దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళ ఐడియాస్ ఇస్తారు అనేది నేను చెప్పినట్టు మా హక్కు రెజల్యూషన్ని మేము ఫైనలైజ్ చేసి నెక్స్ట్ 2-3 డేస్లో అందరం కలిసి ఇక్కడ ఆల్మోస్ట్ 20-30 వెరీ సీనియర్ సివిల్ సొసైటీ మెంబర్స్, దాంట్లో కొంతమంది మాత్రమే మేము ముందరున్నాం, అందరం కలిసి ఈ రెజల్యూషన్ని ఫైనల్ చేసి గవర్నమెంట్ ముందర ఉంచుతాం. ధన్యవాదాలు. నమస్కారం. అందుకనే మేము స్టార్టింగ్ నుంచి మేము అనుకునేది ఏంటంటే మా సీనియర్స్ ఇక్కడ మా సీనియర్ మెంబర్స్ అందరూ ఉన్నారు. ఎప్పుడు కూడా మేము ఎక్స్పర్ట్స్ అని అనం, ప్రజలు ఎక్స్పర్ట్స్. ఇందాక లుబ్నా మేడం అలాగే బ్రదర్ వర్గీస్ అన్నట్టు దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ నేటివ్ విజ్డమ్. అంటే వాళ్ళ అర్థం చేసుకుంటారు వాళ్ళ ప్రాబ్లమ్ని అందరికంటే ఎక్కువ. మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి. అది సబ్సే ద బెస్ట్ వే టు అండర్స్టాండ్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు మన ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఇష్యూని అండర్స్టాండ్ చేసుకోవడానికి మేమందరం కలిసి దీని గురించి ఒక డిస్కషన్ పెట్టి దీన్ని ముందరకు తీసుకెళ్తున్నాం. అదే మా రీసెర్చ్. అలాగే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ ఇట్. పీపుల్ షుడ్ బి ద ఫోకస్ ఆఫ్ ఎనీ రీసెర్చ్. ఏదైనా రూమ్లో కూర్చుని రీసెర్చ్ చేసి ఏదో మేము లైబ్రరీలో తిరిగి లేకపోతే అలా కాదు. బట్ వీ డూ అవర్ రీసెర్చ్ విత్ ద పీపుల్. దట్ ఈస్ వై our solutions are also going to be around the people. Of course, మీరు కలవచ్చు. మా టీమ్స్ అక్కడ కూర్చున్నారు, కొంతమంది అక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. యూ కెన్ మీట్ దెమ్. మా గురించి రాసిన వాళ్ళు, మా గురించి మా యాక్టివిటీస్ గురించి రాసిన వాళ్ళు మీ మీడియాలోనే చాలామంది ఇక్కడ కూడా ఉన్నారు. సో యూ కెన్ డిస్కస్. ఒకటండి, ప్రజలు మొత్తం మా టీం అండి. స్టాండింగ్ ఫోటో. 1 సెకండ్ అండి. థ్యాంక్ యూ. గారు కమిటీ గొడవల సినిమాకి సంబంధించి నేను మర్చిపోలేకపోతే చాలా ఉంది. మీరు కూడా రావడం చాలా హ్యాపీ. అలాగే అనుదీప్ గారికి చాలా థ్యాంక్ యూ. సో ఫస్ట్ మనం ఏదైతే అనుదీప్ చేసినటువంటి సాంగ్ ఉందో దానికి సంబంధించి ప్లే చేస్తాం సార్ ఒకసారి. అట్ ద సేమ్ టైం హక్కు ఇనిషియేటివ్ అనేది ఏంటి, హక్కు ఇనిషియేటివ్ సంబంధించి మా డైరెక్టర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లోపల హక్కు ఇనిషియేటివ్ సంబంధించిన క్యాంపెయిన్స్ ఇంతకుముందు ఏం చేస్తామో వీడియో ఒకసారి ప్లే చేస్తున్నాం సార్. ప్లే ద హక్కు ఇనిషియేటివ్ వీడియో ప్లీజ్.
అందరికీ నమస్కారం. ఈరోజు హక్కు ఇనిషియేటివ్ మన హక్కు హైదరాబాద్ క్యాంపెయిన్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం. అనుదీప్ ఈ సాంగ్ని ఎంతో అద్భుతంగా స్వరపరిచారు. ఆ సాంగ్ని ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. Anuj Bhatti garu, he will explain about about Hakku initiative. He is the director of IPS, Indian Perception Studies. It's based on Delhi, so research-based company. In that Hakku initiative will come under that, and he will explain. He is the director, Anuj Bhatti. He will explain about Hakku initiative. After that, I will brief something. Thank you. Thank you. Hello, and welcome to the curtain raiser for Hakku Initiatives, even tomorrow. Hakku Initiative is a research-based non-profit organization that works on Hyderabad's urban distress and reforms. The initiative aims to find avenues for reforms in social, economic, and political spheres. Hakku Initiative has made a difference due to citizen participation
collaboration with state government and municipal authorities. Some of the campaigns that we've been having are monsoon preparedness, sanitation warriors, open drains, bad roads, which leads to bad health, the forgotten teacher, that was during the COVID times, the lifesavers of Hyderabad, citizen safety and wine shops, women and water inequality, women curfew in Hyderabad, citizens referendum, monsoon distress, student suicides in Telangana, and student food poisoning in the government schools in Telangana. We've been going at it for about more than 10 years. Today is a music launch and official video launch. I'm very happy to welcome all the eminent music directors, mixers, makers, and would like to thank them for a fabulous music score. I would also like to thank the video makers for adding the visuals to the words and the music. My colleagues from Hakku Initiative, Mr. Rahul Himlani and Mr. Vivekanand, have been working tirelessly to make this event a success. I thank them also for this excellent event. Together, I hope we carry the energy forward and make a difference to the lives of Hyderabad. Thank you. Thank you for being here again. సో హక్కు ఇనిషియేటివ్ ఏంటంటే సార్ ఇండియన్ పర్సెప్షన్ స్టడీస్కి సంబంధించి సో ఇండియన్ పర్సెప్షన్ స్టడీస్ అనేది ఢిల్లీ బేస్డ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇండియన్ పర్సెప్షన్ స్టడీస్. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏదైనా ఒకటి ఇష్యూ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి సపోజ్ మద్యం ఎక్కువైంది లేకపోతే డ్రగ్స్ జరుగుతున్నాయి, దానికి సంబంధించిన రీసెర్చ్ అనేది చేస్తారు సార్. ఫస్ట్ ఆ రీసెర్చ్లో ఎక్కడి నుంచి వస్తున్నాయి డ్రగ్స్, దీనివల్ల ఎక్కడి నుంచి వస్తుంది, దేనికి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్, ఇవన్నీటువంటి రీసెర్చ్ చేసి దాని కారణాలను మనకి గవర్నమెంట్ ద్వారా కానీ ఎండోర్స్ చేస్తాం. సో సార్ దీస్ ఆర్ ద రీజన్స్, దీస్ ఆర్ ద ఇనిషియేటివ్ వీ నీడ్ టు టేక్ ఇది అని చెప్పేసి మనం గవర్నమెంట్ ద్వారా ఎండోర్స్ కూడా చేస్తాం. ఎండోర్స్ చేసి చేస్తాం. ఇప్పుడు మీరు వీడియోలో చూసిన ప్రకారం నియమాలు పాటిస్తుంటారు. కొంతమంది కరెక్ట్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు. రూల్ ఫాలోవర్స్ మేబీ 50% ఉంటే రూల్ ఫాలో అవ్వకుండా వెళ్ళేవాడి వల్ల వీడి ఇబ్బందులకు గురవుతాడు. దట్ ఈస్ ద మెయిన్. అటువంటి నియమాలు అందరూ పాటించాలి. అట్లీస్ట్ మనం ఏదో ఈరోజు చెప్పేయట్లేదు లక్ష్యం ప్రపంచాన్ని మార్చేద్దాం, హైదరాబాద్ మార్చేద్దాం అని చెప్పేసి మనం చెప్పట్లేదు. అట్లీస్ట్ మనలో కొంతమంది, నేను రీసెంట్గా నేను విన్న వాళ్ళు కొంతమంది, నేను కారు ఇచ్చేయండి మెట్రోలో వస్తాను, పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది, సో అట్లీస్ట్ కొంచెం అని చెప్పి అట్లాంటి పాటించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో. కానీ అట్లాగే మొత్తం అందరిలో అట్లీస్ట్ అవగాహన కల్పించాలి, ఇట్లాంటివి తీసుకురావాలి. ఇప్పుడు హైదరాబాద్లో సంబంధించిన మ్యూజిక్ సంబంధించి జరుగుతుంది, హైడ్రాకి సంబంధించి జరుగుతుంది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? కొంతమంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. ఆ సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఎందుకు, దాని వెనుక కారణాలు ఏంటి, ఏది హైదరాబాద్కి మంచి? సో హైదరాబాద్ ప్రజలందరినీ అవగాహన కల్పించాలి. హైదరాబాద్ ప్రజలందరూ మన హక్కు ఇనిషియేటివ్లో భాగం కావాలి. సో వీళ్ళందరూ పార్టిసిపేట్ అవ్వాలి అని చెప్పి మనం దీనికి సంబంధించి ఏం చేస్తుంటే కన్సల్టేషన్స్ చేస్తాం. వితేగా కన్సల్టేషన్స్ ఫ్రమ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, సీనియర్ అచీవర్స్, మేధావుల దగ్గర నుంచి, వాళ్ళందరి దగ్గర నుంచి కన్సల్టేషన్స్ మీటింగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించి సజెషన్స్ తీసుకుంటాం. ఇదే రేపు కర్టెన్ రైజర్ ఏంటంటే, రేపు ఈ డిమాలిషన్స్ ఇన్ హైదరాబాద్కి సంబంధించిన డిమాలిషన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి రేపు కన్సల్టేషన్స్ మన ఫిల్మ్ నగర్ క్లబ్లో రేపు మధ్యాహ్నం 2 గంటలకి కన్సల్టేషన్. సో దాంట్లో సీనియర్ ప్రొఫెసర్స్ ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద రీజన్స్ అనేది ప్యానెల్ డిస్కషన్. మన డైరెక్టర్ వచ్చేసి కోటా నీలిమ మేడం గారు ఆధ్వర్యంలో ఆవిడ ప్యానెల్ డిస్కషన్ మోడరేటర్గా ఉంటారు. ప్లస్ రేపు 2 panels డిస్కషన్ అయిన తర్వాత ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేస్తాం. దట్ రెజల్యూషన్ వీఆర్ గోయింగ్ టు ఎండోర్స్ టు ద గవర్నమెంట్. దిస్ ఈస్ ద ఇష్యూ సార్. రేపు కర్టెన్ రైజర్, రేపు ఏదైతే మన ఈవెంట్ జరుగుతుందో దానికి కర్టెన్ రైజర్, మన హక్కు హైదరాబాద్ అన్నది క్యాంపెయిన్. దానికి సంబంధించినటువంటి సాంగ్ మీరు చూసారు, దానికి సంబంధించిందన్నీ జరిగింది. దిస్ ఈస్ ద అబౌట్ అస్ హక్కు ఇనిషియేటివ్. దిస్ ఈస్ ద మెయిన్ అండి. మనకి ఏంటంటే మిస్డ్ కాల్ నెంబర్, మన హక్కు ఇనిషియేటివ్లో ప్రజలు భాగస్వాములు అవ్వాలి అన్నది చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ ప్రజలందరిలోనూ మనం అట్లీస్ట్ కొంత అవగాహన కల్పించాలి. ఇది చేయాలి. కొంతమంది మనకి 1,00,000 మందిలో 100 మంది మారినా 200 మంది మారినా చాలు. మీరందరూ ఈరోజు వచ్చిన వాళ్ళు ప్లీజ్ దీనికి సపోర్ట్ చేసి మాకు కొంచెం పైసలు ఇచ్చి సోషల్ మీడియా అది ప్రమోట్ చేయాలని తర్వాత కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు కూడా సందర్భం వచ్చింది కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను, సోషల్ మీడియాలో ఎండోర్స్ చేసి ప్లీజ్ కోటి సార్ మీలాంటి పెద్దవాళ్ళు చేసి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాగే అనుదీప్, యదువంశీ గారు డైరెక్టర్, మీరందరినీ సింగర్స్, మీరు ఇక్కడికి వచ్చి ప్రెస్ వాళ్ళు కూడా ఓన్లీ దీనికోసం కాకుండా మీకు పర్సనల్గా తీసుకుని ప్లీజ్ షేర్ దిస్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఆ తర్వాత దిస్ ఈజ్ అబౌట్ రేప్ కర్టెన్ రైజర్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ రాహుల్ జీ ఆల్సో కమ్ ఆన్ టు ద స్టేజ్. Yeah, please come onto the stage. He is also our another director, Mr. Rahul. Sir, I request music director Koti garu, ee roju chief guest, please come onto the dais, sir. Please big round of
Rahulji, I am requesting Mr. Rahulji to please hand over bouquet to Sri Koti Garu. Our another special guest, Director Yaduvamshi Garni, stage మీద రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అరే వాలంటీర్స్ స్టేజ్కి హాజరు రాజు. సో యదవంశీ గారికి బుకే ఇవ్వాల్సిందిగా అనూజ్ సార్ని ఐఎమ్ రిక్వెస్టింగ్ అనూజ్ సార్ టు ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద బుకే టు డైరెక్టర్ యదవంశీ. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ సురేష్ కొండేటి గారు, స్పెషల్ ఇన్వైటీ, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సార్ ప్లీజ్ ప్రొడ్యూసర్ ప్లీజ్ కమ్ సార్. ప్రొడ్యూసర్ అండ్ ఇద్దరు కలిసి రావాలి. ఇద్దరు కలిసి వస్తుంటే మాకు ఒక బయట కావాలి. ప్లీజ్ 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 ఇద్దరు కలిసి వస్తే ఒక బయట ప్లీజ్ ప్లీజ్ సార్ క్లాప్స్ అట్లీస్ట్. సో ప్రభు గారికి బొకే ఇవ్వాల్సిందిగా రాజుని కోరుతున్నాను. సార్ ప్లీజ్ సురేష్ కొండేటి గారికి బొకే ఇచ్చి ఇవ్వాల్సిందిగా బెంజమిన్, సురేష్ కొండేటి గారికి బొకే ఇవ్వాల్సిందిగా బెంజమిన్ కోరుతున్నాను. సో ఆ తర్వాత ఈ పాటను విన్నారు, ఇంతట్లో వచ్చినందుకు కారణం లిరిక్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఆ సనారే ద బెస్ట్ లిరిక్స్ ఇచ్చారు, ఆయన స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సనారే. సో మనోజ్ ఆయనకి బొకే ఇచ్చి ఇన్వైట్ చేస్తారు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్, థ్యాంక్ యూ, ఆయనకి బొకే ఇవ్వాల్సిందిగా బెంజమిన్. నిజాం ప్లీజ్ గివ్. అండ్ స్పెషల్ ఇన్వైటీ ఆర్జే అండ్ డీజే నాకు మంచి ఫ్రెండ్ ప్లీజ్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆన్ ద స్టేజ్. సుష్మా గారు ప్లీజ్ బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సుష్మా గారు. సో ఒకసారి స్పీచెస్ అయిపోయిన తర్వాత కోరస్ సింగర్స్ వాళ్ళందరినీ కూడా నేను ఒకసారి ఇన్వైట్ చేస్తాను గ్రూప్ ఫోటో కోసం మీ అందరినీ కూడా. సార్ సాంగ్ లాంచ్ చేసిన తర్వాత ఒకేసారి ఫోటో తీసుకుందాం. సో ఇప్పుడు మన కర్టెన్ రైజర్కి సంబంధించి ఐఎమ్ రిక్వెస్టింగ్ మిస్టర్ డైరెక్టర్ కోటి గారు ప్లీజ్ లాంచ్ సాంగ్, కోటి గారు సాంగ్ లాంచ్ చేసి బ్యాక్గ్రౌండ్ లో కూడా ప్లే చేయాల్సింది కోరుతున్నాను. అట్లీస్ట్ మ్యూజిక్ అనేది మనకి సాంగ్ ఇంపార్టెంట్ కాబట్టి వీడియో కన్నా ఆ సాంగ్ ని కూడా సార్ లాంచ్ చేసేటప్పుడు ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ అదే ఇప్పుడు అది ఓపెన్ చేస్తారు, అట్లా ఓపెన్ చేస్తారు. సో అదే ఇది అంతే, బ్యాక్గ్రౌండ్ సాంగ్ వద్దా? ఓకే. ఓహోహో మనది రైట్స్ మనవే కదా? అవునవును సార్. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్ కోటి గారు అండ్ అనుదీప్ యదువంశీ గారు, ప్లీజ్ రాహుల్జీ.
give a big round of applause, please. Close and then, sir, please. Sir, very kind. Put it back. One step back, sir. One step back. One step back, sir. Suresh garu. Sir, here. Once again, sir. Sir, without. हाल कोड दिया अन्ना हाल कोड सामने आइएगा సాంగ్ చాలా అద్భుతంగా ఉంది నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి సాంగ్ ఎవరు రిలీజ్ చేసినా దీనికి అంత పాపులారిటీ అంత అందం రాదు. నేను కోటి గారు అడిగినట్టుని ఆయన ఒప్పుకుని వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోటి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. హైదరాబాద్ నుంచి బాగా స్టడీ చేసి ఈ పాటని రాసినట్టున్నారు. చాలా అద్భుతంగా రాశారు ఈ పాటని. నిజంగా లిరికల్ గా చాలా అద్భుతంగా ఉంది, మ్యూజిక్ పరంగా అద్భుతంగా ఉంది, అద్భుతంగా పాడారు. సో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలిగించే గొప్ప సాంగ్ ఇది. అలాగే హైదరాబాద్ మా హైదరాబాద్ నిజంగా. సో ఇంకా ఎన్నో చెప్పాలని కానీ ఇది సందర్భం కాదేమో అనిపిస్తుంది. కానీ నిజంగా మనం ఎంత క్రమశిక్షణతో ఉన్న ఎదుటోడు ఎలా వచ్చి మన మీద పడతాడనే భయం మనలో ఉంటుంది. అటువంటి సంఘటనలు చాలా మంది బలైపోయి ఉంటారు. అంటే మన చేయని తప్పు కూడా మనం బలైపోతూ ఉంటాం. ఉదాహరణకి రీసెంట్గా జరిగిన సంఘటనలు మనకి ముఖ్యం అనుకోవచ్చు. సో అవన్నీ కొంతమంది రాగద్వేషాలతోటో లేదంటే ప్రతీకారాలతోటో లేదంటే ఏదైనా జరిగి లోపల మనసులో పెట్టుకుని దాన్ని చేయడం ఇట్లాంటి జరగకుండా ఉండాలని మన హక్కు హైదరాబాద్ మనం కాపాడుకోవడం. ఇక్కడ కొంతమంది నిజంగా సెలబ్రిటీలు కూడా కొంచెం రక్షణ లేకుండా పోతుంది అనే టైప్లో ఇప్పుడు జరుగుతుంది. అవన్నీ అలాంటివి ఇక్కడ ఉండకూడదని, హైదరాబాద్ మన హైదరాబాద్ మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈ డయాస్ మీద మనం ఎన్నెన్నో సినిమా ప్రోగ్రామ్ చాలా చూసాం. మాకు నిశ్చయం ఇక్కడ జరుగుతుంటే కార్యక్రమాలు. కానీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నట్లుగా ఈరోజు జరుగుతున్నటువంటి మన హక్కు హైదరాబాద్ అనేటువంటి ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు కూడా. అభినందనలు ఎందుకంటే ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవటం ఒక హైదరాబాద్ నగరం అనేటువంటిది హౌ సేఫ్ ఇట్ ఈస్, హౌ గుడ్ ఇట్ ఈస్, హౌ గ్రేట్ ఇట్ ఈస్ అనేటువంటి వివిధ కోణాల్లో కనుక మన హైదరాబాద్ సిటీ యొక్క ప్రామాణికతను కనుక మనం కొలుచుకున్నట్లయితే, మెజర్ చేసినట్లయితే రియల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా అని నేను చెప్పగలను. ఎందుకంటే వాతావరణ పరంగా హైదరాబాద్ అంత అద్భుతమైన సిటీ మరొకటి లేదు. బెంగళూరు అండ్ హైదరాబాద్ అంటారు. ఏ సీజన్లో అయినా సరే అందరికీ వింటర్ అనేటువంటిది సమ్మర్ అనేటువంటిది 10 నెలలు ఉంటుంది. కానీ హైదరాబాద్లో మాత్రం 2 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ 2 నెలలు తప్పితే మిగతా వాతావరణం క్లైమేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్లైమేట్ అనేటువంటి దేవుడు ఇచ్చేటువంటిది. కానీ ఇక్కడ ఉండాలంటే ప్రశాంతతను కానీ, పీస్ఫుల్నెస్ని కానీ, క్లీన్లీనెస్ని కానీ మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రజల మీద ఉంది, మన మీద ఉంది. దీన్ని సాధించుకునే హక్కు అనేటువంటిది ఎప్పుడైతే చెప్పారో, హక్కు ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ది రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీని మనం డిశ్చార్జ్ చేసినప్పుడే హక్కు గురించి పోరాడే హక్కు మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు వీళ్ళు. ఎన్ని విధాలుగా మనం హైదరాబాద్ ఒక సేఫ్ సిటీగా, బెస్ట్ సిటీగా నిలబెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయో అన్ని విధాలుగా చేయటానికి ఒక్కొక్క ప్రణాళిక వేసుకోవాలి. ఒక పర్టికులర్ అంశం అంటూ కాదు, పర్టికులర్ ఆస్పెక్ట్ కాదు. పారిశుధ్యం విషయంలో చూసుకోవాలి, రోడ్ల ప్రమాణాల విషయంలో చూసుకోవాలి, భద్రత విషయంలో చూసుకోవాలి. ఇంకా
ఎవ్రీ ఆస్పెక్ట్ పొల్యూషన్ విషయంలో చూసుకోవాలి, అలాగే జీవన ప్రమాణాల విషయంలో చూసుకోవాలి. ఒక్కసారి కనుక మన కంపేర్ అవర్ హైదరాబాద్ అండ్ అవర్ సౌత్ సిటీస్ టు నార్త్ సిటీస్, వీఆర్ ఫార్ బెటర్ అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్. అంత చక్కగా ఉంటాయి మన సిటీలు కానీ, మన సౌత్ సైడ్ కానీ జీవన ప్రమాణాలు, లివింగ్ స్టాండర్డ్స్ అనేటువంటి. మీకు తెలుసో లేదో, నార్త్లో కొన్ని ఊర్లలో ఇంటికి గోడ కట్టుకున్న తర్వాత స్లాబ్ వేసుకోగలిగితే, దానికి స్లాబ్ కాదు మన ఫినిషింగ్ అంటాం కదా, అది వేసుకోగలుగుతాడు చాలా గొప్పవాడు. ఇటుకలతోనే వదిలేస్తారు. అక్కడ అంతా రిచ్ అయినటువంటి వాడు ఎవడంటే ఇంటికి ఇది వేసుకున్నవాడు, సున్నం వేసుకున్నవాడు చాలా గొప్పవాడు, ఇంటిని డెకరేట్ చేసుకుంటూ చాలా గొప్పవాడు. అంత లో స్టాండర్డ్గా ఉంటాయి అక్కడ. పారిశుద్ధ్యం కానీ ఇవి కానీ చాలా లో స్టాండర్డ్లో ఉంటాయి. కానీ హైదరాబాద్ సిటీలో కానీ మన సౌత్లో కానీ, ముఖ్యంగా హైదరాబాద్ సిటీ అనేటువంటిది ఎంత రిచెస్ట్గా ఈ రోజున తయారైందంటే, మనం ఒక గచ్చిబౌలి సైడ్ వెళ్తే హైదరాబాద్లో ఉన్నామా, లేకపోతే ఫారిన్ కంట్రీలో సింగపూర్లోనో, దుబాయ్లోనో, అబుదాబీలో ఉన్నామా అనేంత అద్భుతంగా సిటీ డెవలప్ అయిన నేపథ్యంలో దీన్ని అన్ని విధాలుగా మనం పరిశుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క రకంగా అడ్రస్ చేయాలి. నేను పర్టికులర్గా ఈ వేదిక మీద ఒక సమస్యను మీ అందరి దృష్టికి తీసుకువస్తాను. ఈ సమస్య మీద కూడా పోరాడుకోవాల్సిన అవసరం ఉంది, ఒక ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పారిశుద్ధ్యం గురించి మన వాళ్ళు ఎంత కష్టపడుతుంటారో, రేయింబవళ్ళు ఆ రాత్రులు పూట నైట్ జాకెట్లు వేసుకుని ఆడవాళ్ళు మగవాళ్ళు రోడ్ల మీద పారిశుద్ధ్యం కోసం రోడ్లను శుభ్రం చేస్తూ ఉంటారు. కానీ పొద్దున కల్లా రోడ్లు నాశనం చేసి పెట్టే ఒక దుష్ట శక్తి హైదరాబాద్ లో తిరుగుతూ ఉంటుంది. ఆ దుష్ట శక్తి పేరే రెడీ మిక్స్ వెహికల్స్. రెడీ మిక్స్ అనేటువంటి వెహికల్స్ ఆ రోజు ఎక్కడెక్కడో స్లాబ్ వేస్తాయి, ఇంచులు పనులు చేస్తాయి. ఆ పనులు చేసుకొని ఆ వెహికల్స్ ని కనీసం కడుక్కోకుండా, దాంట్లో ఉన్నటువంటి ఆ రెడీ మిక్స్ మొత్తాన్ని క్లీన్ చేసుకోకుండా రోడ్ల మీదకి వచ్చేసి వెలుపుతూ ఉంటే వెనక నుంచి ఆ సిమెంట్ అంతా కింద రోడ్డు మీద పడిపోతూ ఉంటుంది. వీళ్ళు పొద్దున్నే క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన రోడ్డు ఒక 5 నిమిషాలు నాశనం అయిపోతాయి. ఒక్కసారి మీరు మొత్తం గమనించండి. జూబ్లీహిల్స్, హైదరాబాద్లు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొంచెం హిల్ ఏరియాలు మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది ఎవరంటే రెడీ మిక్స్ వెహికల్స్ వాళ్ళు. ఆ వెహికల్స్ మీద ఎలాంటి చర్య ఉండదు. వాళ్ళని అర్జెంటుగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే హైదరాబాద్ రోడ్లు, ఎందుకంటే వాళ్ళంతా డే నైట్ కష్టపడుతుంటే పొద్దున కల్లా నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు? ఇదే ఫారిన్ కంట్రీస్ లో అయితే ఏ రెడీ మిక్స్ వెహికల్ ఏ నిర్మాణం దగ్గరికి వెళ్తుంది, ఏ నిర్మాణం దగ్గర వాళ్ళు పని చేస్తున్నారు, పని చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు టైర్లతో సహా నీట్ గా క్లీన్ చేసుకొని సర్టిఫికెట్ తీసుకొని మాత్రం వాళ్ళు మళ్ళీ రోడ్ ఎక్కాలి. అలాంటి ఒక సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా బాధ్యతారాహిత్యం అనేటువంటి దేర్ ఈజ్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. ప్రతి అంశంలో కూడా నిర్లక్ష్యం అనేటువంటిది కొండెత్తుగా నిలువెత్తుగా కనిపిస్తున్న తరుణంలో ఇలాంటి ఒక సంస్థ హైదరాబాద్ ని మనం సేఫ్ గా ఉంచుకుందాం, ప్రామాణికంగా ఉంచుకుందాం అనే ఒక ఇనిషియేటివ్ తీసుకోవటం బాగుంది. దానికి సంబంధించిన విజువల్స్ కానీ, ఆ సాంగ్ కానీ, ఎవరు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు వేస్తుంది తొలి అడుగు మాత్రమే. కొద్ది సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ఈ ఇనిషియేటివ్ అనేటువంటిది ఒక ఉద్యమ రూపం సంతరించుకొని హైదరాబాద్ యొక్క పరిరక్షణకు, హైదరాబాద్ యొక్క పరిశుభ్రతకు, హైదరాబాద్ యొక్క భద్రతకు అద్భుతమైనటువంటి ఒక ప్రతిపాదనగా తయారయ్యే అవకాశం ఉందని చెప్పేసి నేను ఆశిస్తూ, అభిలషిస్తూ ఇనిషియేటివ్ తీసుకున్న మీ అందరినీ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ టేకింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఇనిషియేటివ్ చేసుకున్నందుకు అందరినీ అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి, ఈ సాంగ్ లాంచ్ కి కోటి గారు లాంటి ఒక సంగీత దర్శకులు, వారి చరిత్ర గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన సంగీత ప్రపంచంలో కోటి గారు ఎలాంటి అద్భుతాలు సృష్టించాలో, ఎలాంటి ప్రకంపనలు సృష్టించాలో తెలుసు. అలాంటి ఒక సాంగ్ ఆవిష్కరణకు ఆయన రావటం అనేటువంటిది ఈ కార్యక్రమానికి అద్భుతమైనటువంటి ఒక వెన్ను తెచ్చిందని చెప్పి ఆశిస్తూ, అభిలషిస్తూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సార్. థ్యాంక్ యూ ఆల్. చాలా బ్రహ్మాండ మంచి స్పీచ్ చెప్పారండి. ఇనిషియేటివ్ సంబంధించి ఎట్లాంటి తీసుకోవాలని చెప్పి ఇనిషియేటివ్ చాలా విల్ కన్సిడర్ దిస్ సార్. అండ్ రిక్వెస్ట్ ఆర్జీ నేను ఆర్జీ పిలిచారంటే వాళ్ళు సపోర్ట్ రేపు చేయాల్సిన సాంగ్ చేయాల్సినటువంటి ఈ గ్రోత్ ఉందని చెప్పేసి కూడా పిలిచాం. సో ఐ రిక్వెస్ట్ ఆర్జీ అండ్ డీజే ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. మాకు అంతా బాగా తెలుగు రాదు, సో ఐ చూస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్
I don't understand Telugu that great, but as I'm connected to the console, being a DJ and an RJ, I really loved every single part of this beautiful track. So I've already spoken about the entire track, the feel of it. I love the rapping part as well. And music is something which connects every individual. I feel that itself is a language, and we are all connected through some or the other emotion. So I would like to congratulate the entire team, and thank you so much for coming, for inviting me here. First of all, it's such a great feeling to share this stage with such great personalities, and thank you so much once again, and wish you all good luck. Thank you. Thank you. So I request Yaduvamsi garu, please say a few words, please. Thank you. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, కోటి గారికి, ఇక్కడ ఉన్న టీం అందరికీ కూడా ముందుగా వెల్కమ్. చాలా మంచి ఇనిషియేటివ్. ఇక్కడికి వచ్చే వరకు నాకు అసలు ఏం తెలీదు. మా గురించి అనుదీప్ గారు ఫోన్ చేసి ఒకసారి రావాలి మీరు అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చాలా పెద్ద ఈవెంట్. ఇలాంటి ఈవెంట్కి నాకు అంటే అంత వయసు, అంత ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలియదు. ప్రతి గారు మాట్లాడిన తర్వాత ఇంత ఉంటుందని ఉంటే అర్థమైంది నాకు. నాకు అర్థమైంది ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వాయిస్, మన వాయిస్ అవుదాం అనుకుంటున్నారు హక్కు ఇనిషియేటివ్ వాళ్ళు. ఒక తప్పుని ఎదిరిద్దాం అనుకుంటున్నాం, బట్ మన వెనకాల ఎవరు లేకపోతే మేము ఉంటాం అంటున్నారు హక్కు ఇనిషియేటివ్ వాళ్ళు. దట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ సార్. డెఫినెట్లీ మన హక్కు, మన హైదరాబాద్ అంటే నిజంగానే మన హైదరాబాద్. ఎందుకంటే ఎక్కడో మాది వెస్ట్ గోదావరిలో తాడేపల్లిగూడెం, అక్కడి నుంచి ఏదో సాధిద్దామని ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్ మాకు చాలా ఇచ్చింది. ఈరోజు ఇక్కడ వరకు నిలబడ్డామంటే, ఈరోజు ఈ స్టేజ్ వరకు నుంచున్నామంటే, లేకపోతే ఇక్కడ ఉన్న చాలా మందికి కూడా ఒక ఆపర్చునిటీస్ ఇచ్చింది. అన్ఎంప్లాయీస్గా మనకు వచ్చి ఏదో సాధిద్దామని వచ్చిన మనలాంటి వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ చాలా ఇచ్చింది. ఇలాంటి హైదరాబాద్కి ఏదైనా తప్పులు జరిగినా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఉన్నా కానీ దానికి ఎదిరించి అడగడానికి ఏమన్నా మనకు ఎవరైనా ఆశ లేకపోతే మేము ఉంటున్న ఈ హక్కు ఇనిషియేటివ్ వాళ్ళని డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇనిషియేటివ్. ప్రతి అడుగు మొదటి అడుగుతోనే మొదలవుతుంది. మనం ఎక్కడికైనా రీచ్ అవ్వాలంటే డెఫినెట్లీ మీరు ఎప్పుడు మొదలు పెట్టారు. అండ్ దిస్ కర్టెన్ రేజర్ డెఫినెట్లీ వెల్కమ్స్ మెనీ పీపుల్. చాలా మంది ఇక్కడ జాయిన్ అవ్వాలి. వాళ్ళకి జరిగిన అన్యాయాలు అవ్వచ్చు, లేకపోతే తప్పులు అవ్వచ్చు, ఏదన్నా వాళ్ళు చూసిన ఎటువంటి లైక్ డ్రైనేజ్ సిస్టమ్ అవ్వచ్చు, చాలా చెప్పారు సార్. అలాగా లారీస్ గురించి వాటెవర్ ఇలాంటివి ఇంకా రావాలి. చాలా మందికి తెలియనివి, క్లియర్ అవ్వనివి హక్కు ఇనిషియేటివ్ ద్వారా క్లియర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు సే అబౌట్ 2-3 words. సో వీరికి ఉన్న మహామహులందరికీ కూడా నమస్కారం. నా పేరు శ్రీనివాస్ అండి. నేను జర్నలిస్ట్ని. 3.5 దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నాను. హక్కు ఇనిషియేటివ్ గురించి వివేక్ చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డాను. సమాజంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఎవరు ఏమైనా పర్లేదు, నా ఇల్లు, నా కుటుంబం మంచిగా ఉంటే చాలు అనుకునే రకం. రెండో రకం, నేను ఇబ్బంది పడ్డ పర్లేదు, నా వల్ల సమాజానికి కొంత మేలు జరగాలి అనుకునేవాళ్ళు. నేను జర్నలిజంలోకి వచ్చింది సమాజానికి ఎంతో కొంత చేద్దామని. సమాజం పట్ల ఆలోచనతోనే అక్షరాన్ని ఆయుధంగా తీసుకొని ముందుకు వచ్చాం. ఈనాడు సంస్థలో 3.5 దశాబ్దాల పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మా శక్తి వంచన లేకుండా కృషి చేశాం. ఈరోజు మొదటి కోవలో ఉందామా, రెండో కోవలో ఉందామా అని నిర్ణయించుకోవాల్సిన తరుణం ఇది. ఈ తరుణంలో ప్రజల కోసం మేము పోరాడతాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజా సమస్యల మీద గలమెత్తుతాం అని ఎవరు ముందుకు వచ్చినా కూడా మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎన్నో సంస్థలు వచ్చాయి, ఎంతోమంది ఉద్యమాలు చేశారు. మనం ఈరోజు స్వేచ్ఛా స్వాతంత్రాలు పెంచడానికి ఎన్నో త్యాగాలు చేస్తే కానీ మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా లేదు. వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రజల కోసం పోరాడతాం అని చెప్పేసి హక్కు ఇనిషియేటివ్ ముందుకు వచ్చినందుకు ముందుగా వారిని అభినందిస్తున్నాను. ఇందులో సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడమని అన్న గురజాడ మాటల్ని నిజం చేస్తూ ఎవరు ముందుకు వచ్చినా మనం బాధ్యతాయుతమైన పౌరులుగా మనమంతా కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ బిజీ యుగంలో, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో
మన కోసం కాకుండా సమాజం కోసం ఒక్క నిమిషం వెచ్చించినా కూడా అది అభినందనీయ ప్రయత్నం అవుతుంది. అలాంటిది ఇంతమంది పెద్దలు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంత చొరవ చూపి ఈ హక్కు ఇనిషియేటివ్ మద్దతు ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఈ సంస్థ భవిష్యత్తులో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది, హైదరాబాద్కు అండగా నిలుస్తుంది అనేటువంటి నమ్మకం నాకుంది. మీ ప్రయత్నంలో నా వంతు సహకారం ఎప్పటికీ అందిస్తాను. నేను కూడా మీతో భాగస్వామ్యం అవుతాను, మీ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాను. మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, కోటి గారు లాంటి పెద్దలతో వేదిక పంచుకునే అవకాశం వచ్చినందుకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సనారే ప్లీజ్ సాంగ్ గురించి ఇది చేసిన దాని గురించి ఒక 2 minutes. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రముఖులు, కోటి గారికి నమస్కారాలు. హక్కు ఇనిషియేటివ్ అనే ఒక సంస్థ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రక్షాళన చేద్దామని ముందుకు వచ్చి ఆ ఆలోచనే చాలా గొప్పదన్నమాట. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని ఒక నానుడు ఉంది. సో ఎటువంటి ధైర్యము లేక తమ సమస్యలను పరిష్కరించుకోలేక తమలో తమే కృంగిపోయే సామాన్యులందరికీ కూడా మేము ఉన్నాము అని ముందుకు వచ్చి హక్కు ఇనిషియేటివ్ ఇంత వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది. సో నా ఉద్దేశంలో వాళ్ళే దేవుడితో సమానం అనమాట. సో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, అదే ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇంత మంచి సంస్థలో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన వారికి నేను నా అక్షరాన్ని అందించడం అనేది ఎంతో ఒక సుకృతంగా భావిస్తున్నాను. ఇంత మంచి పాటకి మంచి బాణీని అందించిన అనుదీప్ అన్నకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి పాటను పాడిన సింగర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. సో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరిగితేనే మన హైదరాబాద్ అనేది మరింత అభివృద్ధి చెందుతుంది. అంటే చాలా కలవతో వస్తాం ఈ హైదరాబాద్కి. సో నీదంటే నీది, నాదనుకుంటే నాది, మనది అనుకుంటే మనది హైదరాబాద్. సో ఇటువంటి మన అనుకుని ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతున్న ఈ హక్కు ఇనిషియేటివ్ సంస్థకి నేను కూడా ఎప్పుడూ నాకు చేతనైన తోడు అందిస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నిజంగా లిరిక్స్ మనం ఐడియా ఇచ్చాం కానీ రాసింది ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే వాళ్ళు చూడకు తగ్గట్టు రాసి ఫాస్ట్గా చేస్తారని చెప్పి నైట్ అంతా కూర్చొని చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ అనుదీప్ మాట్లాడాల్సింది. థ్యాంక్ యూ వెరీ వెరీ ఫర్ ద ఆపర్చునిటీ. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా నా లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ మా కోటి గారు. చిన్నప్పటి నుంచి నేను ఏ చిన్న పని చేసినా అది ఆయనతో షేర్ చేసుకోవడం, ఆ ఈవెంట్లో ఆయన తప్పకుండా ఉండాల్సిందే. సో ఎన్నో 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 అవకాశాలు కానీ ఎంతో మందికి చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు మా కోటి సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. కోటి సార్ నాకు నా జీవితంలో ఏ చిన్న ఈవెంట్ అయినా కోటి సార్ ఉండాల్సిందే, ఆయన ఉంటారు. నాలాగే చాలా మంది సింగర్స్కి, చాలా మంది మ్యూజిక్ కంపోజర్స్కి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు కోటి సార్. సార్ అండ్ అలాగే నా లైఫ్లో మరొక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మా డైరెక్టర్ వంశీ గారు. చాలా తక్కువ టైంలో హెస్ బికమ్ మై యూనో ఒక ఫ్యామిలీ లాగా ఒక ఫ్రెండ్ అయిపోయారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు ఫర్ కమింగ్. అండ్ ఆల్సో పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అంటే ఇది చాలా చిన్న విషయం, ఈ సాంగ్ సార్ ఇంత పెద్దగా లాంచ్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ గారు ఫర్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ ద సాంగ్ హక్కు ఇనిషియేటివ్. అండ్ ముఖ్యంగా ఇది చాలా తక్కువ టైంలో జస్ట్ ఒక 2 days చేయడం జరిగిందండి. సో నా మ్యూజిక్ టీం లేకపోయింటే డెఫినెట్గా అది అయ్యేది కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సింగర్స్ నుంచి నాగప్రియ, మనీషా, లక్ష్మీ మేఘన, అర్జున్ విజయ్, ప్రకాష్ అండ్ ఆల్సో మా రైటర్ సనారే. ఆయన వచ్చాడు, గంటలో రాసి వెళ్ళిపోయాడు పాట, చాలా చాలా క్విక్గా రాశాడు. అండ్ అలాగే మా మిక్స్ మాస్టర్ చేసిన రామ్ గండికోటకి థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరూ చాలా బిజీగా ఉంటారండి. సో ఈ ఇనిషియేటివ్ గురించి చెప్పగానే అందరూ చాలా అలర్ట్ అయ్యి చాలా తక్కువ టైంలో వర్క్ చేసాం అందరం. సో నా మ్యూజిక్ టీమ్కి, అలాగే వైలిన్ ప్లే చేసిన శాండిలియాకి అండ్ ప్రోగ్రామింగ్ చేసిన భరత్ మధుసూదన్కి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇనిషియేటివ్ గురించి ఎలాగో పెద్దవాళ్ళందరూ మాట్లాడారు. సో చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక గ్రేట్ కాజ్కి నేను కూడా ఒక పాట మన పాట విని ఇంకెవరైనా చేంజ్ అయితే అసలు
nothing like it. So thank you so much for all press and media also. Thank you so much, Andy. So now, మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ఈరోజు సింగర్స్ గా ఉండి మ్యూజిక్ డైరెక్టర్స్ గా అవుతున్నారంటే ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. అంత ఏఆర్ రెహమాన్ గారు కూడా ఆయన దగ్గర పనిచేసి అంతలా ఈ రోజు ఇంతలా ఉన్నారంటే కోటి గారి సాంగ్స్ ఇప్పటికీ ఏదైనా మనసు ఇదన్నప్పుడు ఆ సాంగ్స్ పాతకాలంలో నాగార్జున సాంగ్స్ కానీ మీరు ప్లే చేసుకుని మంచి కిక్ వచ్చేసారు ఆ ఒక్క సాంగ్. సో నేను కోటి సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ హక్కు ఇనిషియేటివ్ గురించి మాట్లాడాల్సింది. అది సాంగ్ ఎట్లా ఉన్నది అని చెప్పి కోటి సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు హక్కు ఇనిషియేటివ్ చాలా ఈ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది, చాలా బాగా ఉంది, అందరికీ ఉపయోగపడే కాన్సెప్ట్ ఇది. ఈ మహానగరం హైదరాబాద్ నగరం భాగ్యనగరం యాక్చువల్లీ ఇది. అందరూ భాగ్యాలతో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉండే ఈ మా హైదరాబాద్ నగరం. నాకైతే నేను వచ్చి 25 సంవత్సరాలు నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి నేను పుట్టిపోయినంత చెన్నై హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా లైఫే టర్న్ ఓవర్. చాలా ఎన్నో రకాలుగా మార్పులు చూశాను హైదరాబాద్ నగరంలో. అంత పాజిటివ్గా ఉంటుంది. ఇక ఈవెన్ లా అండ్ ఆర్డర్ కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పొలిటికల్గా ఎవ్రీథింగ్ ఇట్స్ చాలా ప్లాన్డ్గా కొన్ని ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది కొన్ని ప్లేసెస్. కానీ ఈ ఇనిషియేటివ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది హక్కు ఇనిషియేటివ్ అనేది ఈరోజు అందరూ కలిసి కట్టుగా ప్రతి పని ఇప్పుడు మన ఇంట్లో ప్రాబ్లం జరిగింది అనుకోండి, చాలా బిజీగా ఉంటారు కొంతమంది, ఎక్కడ దాన్ని ఇనిషియేట్ చేసుకోలేరు. అటువంటి టైంలో ఇటువంటి ఈ హక్కు ఇనిషియేటివ్ అన్న అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ విత్ వండర్ఫుల్ టీమ్. ఈ కాన్సెప్ట్ ఇట్స్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కాన్సెప్ట్ ఇది. నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ కొత్తగా అనిపించింది, నాకు అర్థం కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఒకవేళ పెద్ద వాళ్ళందరూ చెప్తూ ఉంటే ఇది చాలా ఉపయోగం కదా మన నగరానికి. మన ఊరు, మన వాడ, మన నగరం హైదరాబాద్ నగరాన్ని మనం ఎంతో బాధ్యత రూపంగా చాలా చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ప్రతిది మన సొంత ఇంట్లో ఎలా ఉంటామో, మన ఇంట్లో ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో మన రాష్ట్రాన్ని కానీ మన నగరాన్ని కానీ మన శుభ్రంగా పెట్టుకోవాలి. ఇది ఇనిషియేటివ్ చాలా తీసుకోవాలి మనందరూ, అది చాలా ముఖ్యం. సో నాకేంటంటే నేను ఎక్కువ పాజిటివ్గా ఉంటాను. ప్రతి ఒక్కరు బాగుండాలి, అందరూ సస్యశ్యామలంగా ఉండాలి. నేను ఉన్న ప్లేస్ అంతా చుట్టూ వైబ్స్తో అంటే ఆరో పవర్తో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. అలాగే జరుగుతుంటుంది ఆటోమేటిక్గా. ఎక్కడ నేను వెళ్ళినా కూడా అక్కడంతా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. అది నాకు తెలియకుండా నేనే ఎంజాయ్ చేస్తుంటాను. ఓ గుడ్, ఎవ్రీవన్ ఈస్ గుడ్, వెరీ హ్యాపీ అన్నట్టు. సో హైదరాబాద్ నగరానికి ఎటువంటి దృష్టి కలగకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నగరం ఎంత డెవలపింగ్లో విపరీతం. ఇప్పుడు భారతదేశంలో ఏ నగరానికి లేదు ఇంత. కొన్ని ప్లేసులకైతే న్యూయార్క్ ఆ లెవెల్లో ఉంది మొత్తం హైవేస్ బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ విపరీతంగా పెరిగిపోయింది. ఎవ్రీవన్ బిజీ 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 బిజీ. ఆ బిజీలో మనం అందరూ కలిసి ప్రతి పని మనకి జరిగే విధంగా మనకి ఈరోజు ఇనిషియేటివ్ హక్కు ఇనిషియేటివ్ ఆర్గనైజేషన్ రావడమే చాలా గొప్ప అదృష్టంగా భావించాలి మనం. వాళ్ళందరూ ఎంత టైం తీసుకొని ఇది అందరూ చేయాలంటే సామాన్య విషయం కాదు. అందరూ కలిసి కట్టుగా చేయాల్సిన పని. సో మీ అందరూ కూడా ఈ హక్కు ఇనిషియేటివ్లో మీరందరూ కూడా భాగస్వామ్యం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కలిసి పనిచేయాలి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు అనుదీప్ గురించి చెప్పాలంటే సాంగ్ చాలా అద్భుతంగా కంపోజిషన్ అయితే చాలా ఇట్స్ వెరీ స్కిల్డ్ కంపోజర్, నో డౌట్ అనుదీప్, అండ్ వండర్ఫుల్ సింగర్. నాకు చాలా ఇష్టమైన సింగర్ అనుదీప్. అలాగే రైతు ఆయన కూడా చాలా చక్కగా రాశారు పాట. సింపుల్ గా ఉంది, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంది. అనుదీప్ దగ్గర ఇంకో గొప్పతనం ఏంటంటే తను ఎప్పుడు లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయాలి, లైవ్ తో చేయాలి సార్, నాకు ఎలక్ట్రానిక్స్ వద్దు అన్న రాజు జనరల్. అందరూ ఎలక్ట్రానిక్స్ కాంటాక్ట్ బేస్ తీసుకొని ప్యాకేజింగ్ లో కొట్టి అది అలా అయిపోతుండదు. కానీ ఒక కంపోజర్ గా ఫీల్ రావడం మటుకు చాలా వెరీ గుడ్. అది అందరికీ రాదు, అనుదీప్ అది రావడం నిజంగా చాలా బ్లెస్సింగ్. అంటే 10 మంది 100 మంది పెరుగుతారు లైవ్ ఆర్కెస్ట్రా పీపుల్, అందరికీ పని ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళని వాడకుండా ఎవరికి పని లేవు అనమాట. అనుదీప్ లాంటి కంపోజర్స్ మళ్ళీ వచ్చి వాళ్ళకందరికీ లైఫ్ ఇస్తే చాలా సంతోషం. ఎందుకంటే నాకు రెగ్యులర్ గా 62 పీస్ ఆర్కెస్ట్రా ఉండేది నాకు. అలాగే కేవీ మోహన్ గారికి ఉండేది పర్మనెంట్ ఆర్కెస్ట్రా అనమాట. అది ఏ పాట అయినా వాళ్ళకి బిడ్డ ఉన్నా లేకపోయినా వాళ్ళని వేసి అందరికీ పేమెంట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. అటువంటి రోజులవి వాళ్ళందరూ బ్లెస్సింగ్స్. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నారంటే వాళ్ళందరూ ఆశీస్సులు. నా వండర్ఫుల్ మ్యూజిషియన్స్ అండ్ మై సింగర్స్ ఎవ్రీవన్. సో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ఇంత నాకు చాలా
చాలా ఆనందంగా ఉంది. అసలు నేను రావడానికి నేను అసలు వాళ్ళ వీలు పడింది, వర్క్ చాలా వర్క్ ఉంది నాకు. కానీ ఇది ఎందుకో నాకు రావాలి అందుకే కంటే నాకు చాలా నా కొడుకు నా బిడ్డలాగా లైవ్ మచ్. అంటే ప్రోగ్రామ్ పిలిస్తే డబ్బులు మట్టి బాగా అడుగుతాడు, అక్కడ మట్టి తగ్గేది అక్కడ తగ్గేది లేదు. మీరు కానీ బ్రహ్మాండంగా షోకి వస్తే మటుకు ఒక్క పాటను అదరగొట్టేస్తాడు మొత్తం. అలా యూఎస్లో షోస్ చాలా చేశాము అలాగా. సో వెరీ హ్యాపీ. మళ్ళీ మా రైస్ కరెక్టేనా? మిమ్మల్ని గుంజేసిరా బాగా వదలదు అక్కడ వదిలిపెట్టారు. సో అది ఉండాలి, లేకపోతే మేమంతా చాలా ఇండియా ఉండాలి. అలా ఉంటే హైదరాబాద్ పోలీసులు మేమంతా చాలా కూల్ అనమాట. పేమెంట్ డిమాండ్ ఉండదు, సత్తాగా అందరూ హ్యాపీగా ఉండాలి. ఈ రోజు సంపాదించుకోవాలంటే ఇప్పుడు పీక్స్కి వెళ్ళాం అనుకో, ఒక లైన్ లైట్ లో ఉన్నప్పుడు నేను అడిగింది ఇవ్వాల్సిందే ప్రొడ్యూసర్, కానీ ఐ నెవర్ డిమాండ్. నేను ఎంత పీక్ లో ఉన్నా కూడా లిమిట్ గా తీసుకున్నాను పేమెంట్స్ తీసుకుని నా ఆర్కెస్ట్రా అడిగా ఉండే. ఆ ఫుల్ ఆర్కెస్ట్రా నేను ఫీల్ చేయాలి, వాళ్ళందరినీ రికార్డింగ్ వేయాలని అలాగే ఫుల్ గా చేశాను. కానీ సో దట్ ఈస్ ఆల్ అదొక మజా వేరు అసలు. టోటల్ గా లైవ్ ఆర్కెస్ట్రా తోటి ఆ మ్యూజిషియన్స్ తోటి వర్క్ చేయడం. ఐఎమ్ సో హ్యాపీ. వన్స్ అగైన్ Anandip, I wish you all the very best. The composition, the sounding, the designing of the song is excellent. అంటే ఫస్ట్ లో రాక్ లాగా వెళ్ళి తర్వాత కొన్ని మంచి మంచి మళ్ళీ తెలంగాణ రాగం ఆ టైప్ చాలా చక్కగా ఉంది. ఆ ప్లీజ్ అలా రాక్ చాలా టచ్ ఉంది కూడా అనమాట. అయితే పోస్టర్ చూస్తే ఎలా ఉందంటే నేను గిటార్ తోటి అందరూ మైక్ తోటి ఏదో కాన్సర్ట్ చేస్తున్నామో అన్నట్టుంది పోస్టర్. అందరూ చూసి షాక్ అవుతారు, ఏదో కాన్సర్ట్ ఉందంటే కోటి గారు గిటారు అని చెప్పి సింగింగ్ అనుకో. బట్ వెరీ నైస్. ఎనివే అందరికీ ఆల్ బెస్ట్ విషెస్ ఉంది. ఈ హక్కు ఇనిషియేటివ్ గ్రాండ్ సక్సెస్ఫుల్ గా మనందరూ హక్కుగా భావించి ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాముడి మనందరూ మన హక్కు హైదరాబాద్, మన హక్కు హైదరాబాద్ అనుకుంటూ మనందరూ ముందుకు సాగాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. సార్ 15 మంది పనిచేశారు సార్. పాటకి 15 మంది పనిచేశారు సార్. ఫస్ట్ నాకు వచ్చిన రంజాన్ ఫస్ట్ వాళ్ళందరికీ పేమెంట్ ఇచ్చాడు, దానికి ఇచ్చేసి. కాబట్టి ఒక ఇంట్రెస్ట్ చెప్పేది ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. ఏదో ఎన్జిఓ సాంగ్ అని చెప్పేసి నేను చేసేస్తానని చెప్పేసి కాకుండా ఒక సినిమాలో నా థాట్ ఏంటంటే మీరు అందరూ ఒపీనియన్ చెప్పాలండి. మీరు సాంగ్ ఎట్లా ఉంది, ఎందుకంటే నాకు ఫస్ట్ టైంలోనే చాలా బాగా నచ్చింది. ఏంటంటే నేను ఈ సాంగ్ ద్వారా మొత్తం ప్రజలందరిలోకి ఇది వెళ్తుంది, వెళ్ళాలి అని నమ్మకం. మీరందరూ కూడా దయచేసి షేర్స్ చేయాలి. సో ఆ తర్వాత మాకు ఆర్గనైజేషన్ నాకు ఫస్ట్ నుంచి హెల్ప్ చేస్తున్నటువంటి గంగాధర్ తిలక్ గారు నాకు ప్రతి విషయం హెల్ప్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఒకసారి స్టేజ్ మీద ఒక 2 నిమిషాలు నాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో లిరిక్స్ విషయంలో కానీ హెల్ప్ చేసినటువంటి వ్యక్తి. సో ఒక్క 2 నిమిషాలు. సో అందరికీ నమస్కారం. కోటి గారు, అందీప్ గారు, వంశీ గారు, కొండరెడ్డి గారు, ప్రభు గారు, అందరికీ నమస్కారం. ఈరోజు ఒకే ఒక విషయం షేర్ చేసుకున్నాను. దాని నుంచి చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాను. మన మిత్రులు వివేకం పిలవట్లేదు. ఈ సార్ నాకు ఫీడ్బ్యాక్ కోసం నాకు అని చెప్పి అనుకున్నాను సార్. ఈ సాంగ్ ఎలా ఉందో ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పి నాకు ఇవేం పంపించినప్పుడు నేను ఇంట్లో ఏం చేశానంటే అది నాకు చాలా బాగా నచ్చిందని చెప్పాను. ఏం చెప్పి నేనేం చేశాను, ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు తెలిసిన డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళందరికీ ఈ సాంగ్ని పంపించి వాళ్ళ ఒపీనియన్ ఇస్తున్నాను. అందులో 2 విషయాలు వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకోవాలనుకున్నా. ఒకటి ఏంటంటే వినడానికి ఎలా ఉంది, రెండోది స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంది, ఆ స్టోరీ టెల్లింగ్ అర్థమైందా లేదా. ఆ 2 విషయాలని నేను గమనించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. హక్కు ఇనిషియేటివ్ కాన్సెప్ట్ గురించి వాళ్ళు నాకు బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాంతో నాకు అర్థమైంది సాంగ్ ప్రజల్లోకి బాగా వెళ్తుంది, అద్భుతమైన విజయం సాధిస్తుంది అని అర్థమైంది. ఇంకొకటి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాను కదా, నేను చిన్నపిల్లలను కూడా అడిగాను. అందులో మా అబ్బాయి కూడా ఉన్నాడు, వాడికి 10 ఏళ్ల వయసు. వాడికి చూపిస్తే సార్ ఈ మాంటేజ్ తో పాటు చూపించి ప్లస్ సాంగ్ కూడా విన్న తర్వాత వాడు కూడా మొత్తం సాంగ్ గురించి వివరించాడు, ఆ కాన్సెప్ట్ మొత్తం వివరించాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. సో చిన్నపిల్లలకు కూడా ఈ కాన్సెప్ట్ బాగా అర్థమవుతుందండి. ఈ సాంగ్ ప్రజల్లోకి బాగా వెళ్తుంది, ఉద్యమాన్ని బాగా తీసుకెళ్తూనే అర్థమైపోయింది అనమాట. సో అక్కడే మొదటి విజయం లభించేసింది. ఐ కంగ్రాచులేట్ వివేక్ అండ్ ఎంటైర్ టీమ్ ఫర్ దిస్ గ్రేట్ ఇనిషియేటివ్. ఇది బాగా వెళ్తుందని అర్థం తీరింది నాకు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు
నేను సో దీనిలో ఉన్నదండి 94002300 నెంబర్. దయచేసి మీరందరూ పర్సనల్గా తీసుకుని ఈ యూట్యూబ్ లింక్ మీ అందరికీ షేర్ చేస్తాం, మీడియా వాళ్ళందరికీ. ఈ యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అవగానే సాంగ్ని దయచేసి బాగున్న వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ పర్సనల్గా షేర్ చేయాలని చెప్పి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్. ప్లీజ్ హక్కు ఇనిషియేటివ్ వాలంటీర్స్ అందరూ ప్లీజ్ ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ నిజాం కమ్ రాజు ప్లీజ్. ప్లీజ్ నిజాం. అన్న కొంచెం ఫాస్ట్ ప్లీజ్. సెంటర్ సార్ సురేష్ గారు ప్లీజ్ వదిలేదు సార్ ప్లీజ్ ఒక్క చిన్న ఫెలిసిటేషన్ ప్లీజ్ 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 సార్. సార్ సార్ బాబు రాజు తీసుకో సార్. సో నెక్స్ట్ ఎలివెన్సీ గారికి సత్యంగా సుధాకర్ గారిని కోరుతున్నాను సార్. కదా ఒకసారి సార్ అవుట్ ఆఫ్ ప్లేన్స్ ఉంది సార్. ఒక్క 2 నిమిషాలు ప్లీజ్. మొక్క ప్లాంట్ సార్. నెక్స్ట్ సురేష్ సార్కి మనోజ్ తీసుకోండి. నెక్స్ట్ ప్రభు గారు नहीं भाई
जल्दी दे दो यार सर रेंट अయ్యో సారీ డార్లింగ్ सर आप जब